డైనామిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వారు జిల్లా మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో చేసిన అభివృద్ధి పనులపై సున్నాలు వేస్తున్నాం అని అనడం సరికాదు. పరకాల నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయో ప్రజలందరికీ తెలుసని, గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తున్నదని, వ్యక్తిగత దూషణలు కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుందని, కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తలుగా మేము ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, వ్యక్తిగత దూషణలు కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుందని, కానీ అబద్ధపు ప్రచారాలను, ఒకరి కృషిని కించపరచడాన్ని మాత్రం సహించం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలను తిప్పికొడతామని మాజీ పిఎస్ఏ చైర్మన్ ఆత్మకూర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ పరకాల నియోజకవర్గం అధ్యక్షుడు ఏర్కొండ రవీందర్ గౌడ్ అన్నారు. 16వ తారీఖు నాడు, ఆగస్టు 16 నాడు పరకాల్లో మా డైనామిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వారు జిల్లా మంత్రివర్యులు, ఎంపీలు గారు, ఎమ్మెల్సీ గారు మా పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం వచ్చిన సందర్భంలో ఇటు హాస్పిటల్ కానీ, ఇంటర్ డిగ్రీ కాలేజీలు కానీ, ఇటు మహిళా డైరీ కానీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు మీ వేసిన దానికి సున్నాలు వేస్తున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీ ప్రభుత్వంలో ఫండ్స్ రాని దాఖలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు సేది మీదే చెప్పిన బాధ అంత వేల మంది ముంగట ఏమని చెప్పిందంటే, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వాస్తవమే కానీ ఫండ్స్ రాలేదు, ఫండ్స్ నేను తెచ్చినా అని చెప్పడిన అలాంటి గొప్ప వ్యక్తి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు. మీరు ఒకటే ధర్మారెడ్డి గారు 2 టర్ములు మీరు ఎమ్మెల్యేగా చేశారు. మా రేవూరి ప్రకాష్ రెడ్డి సార్ 3 టర్ములు నర్సంపేటలో చేసాడు. ఈ టర్ము ఇక్కడ పరకాలలో చేస్తున్నాడు. అంత పెద్ద సీనియర్ నాయకులు పట్టుకుంటే మాట్లాడడం పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాము, ప్రతి గ్రామంలో ఇందిరా మిల్లు ఉన్నాయి. ఇక కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాము, షాద్ ముబారక్ ఇస్తున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాము, పార్టీలు అత్యధికంగా ఇస్తున్నాము. మీరు ఏలాంటి ఇచ్చిర్రా? డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎవరైనా ఇచ్చినారా? నీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. మేము అటు ఇస్తలేము. ప్రతి కార్యకర్తలకు, ప్రతి పార్టీలకు ఇస్తున్నాము. ఎందుకంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఒక్కడే మాట చెప్పిండు మా స్థానిక నాయకులకు, కార్యకర్తలకు, మనకు పార్టీలు వద్దు, అభివృద్ధి కావాలి, మనం అభివృద్ధి చేస్తే మనకు రేపు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అలాంటి నాయకులు పట్టుకొని మీరు ఏదో మాట్లాడే పద్ధతి కాదు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఇవాళ మీరు కళ్యాణ లక్ష్మి ఆపాలని చెప్పి హైకోర్టు వేయించిందే మీ వాళ్ళతోటి. 10 సంవత్సరాలు మేము ఉన్న ప్రతిపక్షాలను కూడా మా వాళ్ళు ఎవరు ఆపలే. మీరు ఎందుకు ఆపిస్తాడు? కాంగ్రెస్ ఒక చెడ్డ పేరు రావాలని చెప్పి ఇలా మా రాష్ట్ర మంత్రి వారు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి వారు ఇలా మాట్లాడాడు. అది మీ ఆపుతులేరా బాబు, మీరే వేయించారు, అది మేము కౌంటర్ ఇస్తున్నామని చెప్పి అంతే పెద్ద పార్టీని పట్టుకొని, మా స్థానిక ఎమ్మెల్యే గారిని పట్టుకొని మీరు ఏదో మాట్లాడితే పద్ధతి కాదు. ఇప్పటికీ మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీకు పబ్లిక్లో తిరగడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే రేపు నెక్స్ట్ టర్మ్ కూడా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు రానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మా డైనామిక్ సీఎం ప్రకటించడం జరిగింది. నేను వచ్చిన మీటింగ్ వచ్చిన పబ్లిక్ ఓట్లు అయితే మా ఎమ్మెల్యే గారు గెలుస్తారు. రేపు క్యాబినెట్ కూడా మా మంత్రి వాళ్ళు కూడా అవుతాడు. కాబట్టి రేపు పరకాల అభివృద్ధి చెందుతుంది. నర్సాపేట ఎట్లా అభివృద్ధి అయింది, ఇలా పరకాల కూడా అట్లా అభివృద్ధి అవుతుంది. అంతకుముందు ఎలక్షన్ ముందు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక మంచి నాయకుడు అసలు పరకాలకు మనం గెలిపించుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. అదే మాట ఈరోజు కూడా చెప్తున్నా. ఎలక్షన్ ముందు ఏం చెప్పినో ఇలా 2.5 years అవుతుంది, ఇవాళ కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే మేము సార్ను స్టడీ చేసినాం. ఒక మంచి నాయకుడు, అలాంటి నాయకుడు దొరికిన మా అదృష్టాన్ని మేము భావిస్తున్నాము. ఎందుకంటే మేము కష్టపడుతున్నాము, సార్ మమ్మల్ని గౌరవిస్తున్నాడు. మీ ఇలా ప్రజలలో పోతున్నాము, ప్రజల పనులు అవుతున్నాయి, నిస్వార్థంగా పనిచేస్తున్నాం. ఇది ఇచ్చిపెట్టుకొని నువ్వు అభివృద్ధికి వెల్కమ్ చేయి, కానీ విమర్శించడం మాత్రం పద్ధతి కాదు. ధర్మారెడ్డి గారు ఇప్పుడు మీరు మానుకోవాలి. ఎందుకంటే మీరు కూడా 2 టర్ములు ఎమ్మెల్యేగా చేశారు, మీకు అన్నీ తెలుసు. ఇప్పటి నుంచి అలా మీరు మానుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఇంకోసారి మాట్లాడుకుందాం, శిక్ష తప్పదు.